ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న ఈ అరాచకాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా గత సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో 6 వరకు చనిపోయారు. ఆ సంవత్సరం నుంచి మళ్ళీ ఈ ముక్కోటి ఏకాదశి దాకా ఈ సంవత్సర కాలంలో చూస్తే హిందూ మతం పట్ల, హిందూ ధర్మం పట్ల ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, అలసత్వాలు చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఒకటా రెండా, సింహాచలంలో ఆ గోడ కూలి అక్కడ అంతమంది చనిపోవడం, దానికి సరైన స్పందన లేకపోవడం, అవన్నీ చూస్తూ ఉండగా ఇప్పుడు సింహాచలంలో అక్కడ ప్రసాదంలో నత్త వచ్చిందని చెప్పిన వాళ్ళ మీదే కేసులు పెట్టడం. అలాగే ద్రాక్షారామంలో జరిగిన సంఘటన, కపాలేశ్వర స్వామిని అక్కడ ఆ పెకిలించి ఇలా జరిగి అక్కడ ధ్వంసం చేస్తే దాన్ని వెంటనే, ఇప్పుడు ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, ఈ మూడవ కాలంలో దాన్ని వెంటనే అక్కడ ప్రతిష్టాపన చేసేయడం, ఇవన్నీ దేనికి సంకేతం? సనాతన ధర్మం అని చెప్పుకుంటారు కదా ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ సనాతన ధర్మం అన్నది ఆ సనాతన తీసేసి తన ధర్మంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అని చెప్పుకుంటూ తన ధర్మంగా, తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎక్కడా లేని విషయాన్ని తీసుకొచ్చి తిరుమల లడ్డు విషయంలో వీళ్ళు చేసిన అరాచకం ఇంత కాదు. అక్కడ కల్తీ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షిస్తానంటూ దుర్గగుడి మెట్లని కింద నుంచి పై వరకు కడగడం మనం చూసాం. మరి అది కాదు అని సుప్రీంకోర్టే మొట్టుకాయలు వేసింది అందరికీ, నిజాలు అందరికీ తెలిసాయి. మరి ఇప్పుడు పబ్లిక్గా ఇన్ని జరుగుతున్నాయి కదా, సనాతన ధర్మాన్ని భుజాన్నేసి తిరిగి నాయకులందరూ ఈ విషయంగా ఎందుకు స్పందించట్లేదు? ధర్మ పరిరక్షకులు అని చెప్తుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి పరమతస్తుడు అని చెప్తుంటారు కదా, ఆయన మతం ఆయన ఇంటి గడప వరకే, లోపల వరకే అని చెప్పారు కూడా. నేను గడప దాటి బయటకు వస్తే అన్ని మతాలని నేను సమానంగా చూస్తాను, గౌరవంగా చూస్తాను. మరి హిందూ మతం అని చెప్పుకుంటున్న మీరు హిందూ మతాలకు ఇందుకు సంబంధించి దేవుడికి కానీ గుళ్ళకు కానీ ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో విజయవాడలో జరిగిన గుడులు 45 వరకు గుళ్ళు ధ్వంసం చేస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గుళ్ళన్నీ మళ్ళీ నిర్మాణం చేసుకొచ్చారు. పరమతస్తుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా మన హిందువులకి ఆ ధర్మాన్ని పాటిస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని ధర్మాలను చక్కగా పాటించాలి, అన్ని మతాల్ని గౌరవించాలని చెప్పి చేసుకొచ్చారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిలో బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించారు. అలాగే వైజాగ్లో వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించారు. సనాతన ధర్మం సనాతన హిందువులు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏ ఆలయాన్నైనా ఆయన గవర్నమెంట్లో నిర్మించడం చూసామా? వీళ్ళ సనాతన ధర్మం గురించి మాట్లాడేది, వీళ్ళు చేసే సనాతన ధర్మం కాదు, తన ధర్మం గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అందులో భాగంగా అంతర్వేదిలో రథం కాలిపోతే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే చేశారన్నట్టు ఫీల్ అయ్యి ఎంత అరాచకాలు చేశారు. అప్పుడు దాన్ని ₹1 కోటి ఇట్టి దాన్ని మళ్ళీ బాగు చేసి వెంటనే దాన్ని అక్కడ ప్రక్షాళన చేశారు. మీరేం చేస్తున్నారు? గోవిందరాజస్వామి గుడి ఎంత రద్దీగా ఉంటుంది, దాని మీదకి ఎక్కి తాగుబోతే హల్చల్ చేస్తుంటే అంతవరకు అక్కడ ఏం చేస్తున్నారు? అది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? పోలీస్ వైఫల్యం కాదా? అంటే మీకు నచ్చిన వాటికైతే ఏదైనా చేస్తారు. హిందూ ధర్మం పట్ల, హిందూ ఆలయాల పట్ల మీకు అత్యంతమైన నిర్లక్ష్యం. పైకే హిందువులు అని చెప్తారు, మీరు పాటించేది అంతర్గతంగా మీరు మతం పాటిస్తున్నారు. పరమతం అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తూ ఆయన ఇతర మతాల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ పరిపాలన సాగించారు. మీరేం చేస్తున్నారు? హిందూ మతం అందులో ఉన్న, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు దీని గురించి కనీసం ఎందుకు స్పందించట్లేదు? హిందూ మతం మా ధర్మం, హిందూ మతాన్ని ఉద్ధరించడానికి ఉన్నామని చెప్తున్నారు కదా. ఈ ఆలయాల్లో ఇప్పుడు సింహాచలం కానీ, అక్కడ తిరుమల గోవిందరాజ స్వామి గుడి, తిరుపతి గోవిందరాజ స్వామి గుడి కానీ, ద్రాక్షారామం కానీ, ఇలా చెప్పుకుంటే ఎన్నో. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటి ఇదేమన్నా ఎక్కడైనా ఖండించారా? దాని గురించి ఏదైనా ప్రక్షాళన చేశారు? దాని గురించి చేశారా? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఎక్కడైనా సరే ఏ గుడి మెట్లో మళ్ళీ ఎక్కడైనా కడగమని చెప్పారా? ఇవన్నీ లేదే, ఎందుకని? అలాగే కనకదుర్గ అమ్మవారు అక్కడ వారధి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సగం చేసి అది పూర్తి చేయలేకపోతే అది కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన పరిపాలనలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళగా సాగుతుండటంతో పాటు అన్ని మతాల్ని గౌరవించుకుంటూ వచ్చారు. ఒకటా రెండా? ఒకటి గమనించాలి,
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చినా, ఒక దేవుడి ప్రతిమను తీసుకొచ్చినా, ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆయన కాళ్ళకున్న చెప్పులు తీసి ఆ ప్రసాదాన్ని 2 చేతులతో అందుకుని, ఆ ప్రతిమను అందుకుని వాళ్ళకి దండం పెట్టి తీసుకుంటారు. అదే హిందూ మతస్థుడని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అదే షూస్తో ప్రసాదాలు తీసుకుంటారు, శంకుస్థాపనలు చేస్తారు, పూజలకి వెళ్తారు. ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు? ఎవరు పరమతాలను గౌరవించేవారు? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఇప్పుడు మరి ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కనకదుర్గమ్మ వారి గుడిలో అర్ధరాత్రి పూజలు, అవి సనాతన ధర్మంలో భాగమేనా మీకు? ఇవన్నీ ఎవరో ప్రజలు మర్చిపోలేదండి. ఇది ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇలా వరుసలో శ్రీశైలంలో కానీ, తిరుపతిలో కానీ, ద్రాక్షారామంలో కానీ, సింహాచలంలో కానీ ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇదంతా? ఇదంతా మీ నిర్లక్ష్యం, పట్టించుకొనితనం, అధికారమే పరమావధిగా మీరు చేస్తున్నారు కాబట్టి ఇదే చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉందంటే దేవాదాయ శాఖ వీళ్ళకి ఒక ఆదాయ మార్గంగా కనబడుతోంది. దేవాదాయ శాఖని ఆదాయ మార్గంగా ఉంచి ఆ డబ్బులన్నీ రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు తిరుమలలో వచ్చిన ఆదాయంలోంచి కొండగట్టు ఆలయానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో డబ్బు ఇచ్చి ఆ ఆలయాన్ని బాగు కోసం ఆయన చేశారు. మంచిది, చాలా చక్కగా చేశారు అక్కడ కూడా, కాదను. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరుగుతున్న ఈ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న ఈ అప్రతిష్ఠితమైన ఈ పనులకి ఏం సమాధానం చెప్తారు? ద్రాక్షారామంలో జరిగిన ఆ శివలింగానికి కానీ దానికి ప్రక్షాళన చేస్తూ ఇది ఏం చేయదలుచుకున్నారో, అదే టీటీడీ డబ్బులతో ఇంకెక్కడైనా తీసుకొచ్చి అవన్నీ ఇవ్వదలుచుకున్నారా? ఇలాంటి అరాచకాలు జరిగిన చోట ఏదైనా అభివృద్ధి చేయాలంటే అక్కడ నుంచి చేసి ఆయన చేతుల ద్వారా ఈ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న గుడి, మన రాష్ట్రంలో ఉన్న ఆదాయంతో తీసుకొచ్చి మన గుడిలకు కూడా ఆయన అలా ఇస్తే చాలా బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. ఈరోజు చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చూపించినా ఒకటే ఆయన లక్ష్యం, పోలవరం, అమరావతి. పోలవరం ఏటీఎం లాగా పనిచేసిందని మనకి మోడీ గారే చెప్పారు. ఇప్పుడు అమరావతిని ఏటీఎంగా చేసి చూపిస్తున్నారు. అదిగో అదిగో అమరావతి అంటారు. పెళ్లిలో చూపిస్తారు చూడండి, అదిగో అరుంధతి నక్షత్రం అని. అరుంధతి నక్షత్రం అక్కడ ఎవరికి కనబడదు, చూపిస్తారు అంతే. ఇలాగే అమరావతి కూడా అదిగో అమరావతి అంటారు, ఇదిగో కట్టేస్తున్నాం అంటారు. అవన్నీ వాళ్ళు డబ్బులు తినడానికే కానీ అది చేసేది లేదు. ఈవేళ మళ్ళీ కొత్తగా అన్నవరంలో వెలిగి చూసిన చూడాలి, వ్రతాల సెక్షన్లో లక్షల మాయాజాలం. ఈరోజు చూస్తే అంటే మీకు హిందూ దేవాలయాలు, హిందూ దేవాదాయ శాఖకి సంబంధించిన డబ్బులన్నీ మీ కూటమి ప్రభుత్వంలో మీరు, మీ నాయకులు, మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీళ్ళు తినడానికేనా ఈ హిందూ ధర్మం కానీ ఈ ప్రభుత్వం కానీ? వ్రత పురోహితుల పేరిట అందులో ఎవరు లేని వాళ్ళని కూడా ఎవరెవరో పేర్లు యాడ్ చేసి వాళ్ళ ద్వారా లక్షలు వాళ్ళ జీతాల సొమ్ము కింద పెట్టి అవన్నీ కూడా మాయం చేస్తున్నారు. ఇదేనా సనాతన ధర్మం? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగిలిన 3 పార్టీలు, ముగ్గురు అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తామని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలకు సంబంధించిన అరాచకాలను ఇప్పటికైనా అరికట్టాలని, హిందూ మతాన్ని రక్షించాలని మేమందరం ఆయనకి విన్నవించుకుంటున్నాం.